అదే 22-23కి వస్తే 59-90 నుంచి 55-52 తగ్గిపోయింది. అంటే దగ్గర దగ్గర 3,30,000 ఎకరాలు ఆయకట్టు తగ్గిపోయింది వరి కింద. దానివల్ల మీరు చూస్తే 137 లక్షల ఆహార ధాన్యాల ఉత్పత్తి 1,29,000 పడిపోయింది. అంటే 8 లక్షల మెట్రిక్ టన్నులు వరి ఉత్పత్తి తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్ లో 2019-20కి 22-23కి. అదే తెలంగాణలో 2019-20 79,47,000 ఎకరాలు, అది 22-23కి 1,18,000 ఎకరాలకు పెరిగింది. అంటే దగ్గర దగ్గర 20 ఇదొక 18 39 లక్షల ఎకరాలు పెరిగింది. దాని పర్యవసానం 1,78,000 కోటి 78 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం తయారు చేస్తే అది 2,71,00,000 వెళ్ళింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దగ్గర దగ్గర ఒక 90 లక్షల మెట్రిక్ టన్నులు అక్కడ పెరిగితే ఇక్కడ ఒక 15 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగి ఇప్పుడు వ్యత్యాసం చూస్తే 1,29,29,00,000 అక్కడ ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో 2,72,00,000 తెలంగాణలో. వాస్తవంగా మీరు ఆలోచిస్తే రెండు ప్రాంతాల్లో కూడా ఒకసారి అధ్యయనం చేసుకుంటే ఇక్కడ నీటి వినియోగం చాలా సులభం. అక్కడ గోదావరి నీళ్లు చాలా కింద వెళతాయి. కొత్తగా వచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలంటే చాలా హైట్ తీసుకెళ్లాలి.